బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా కీలక భేటీ జరుపుతూ ఉన్నారు. అయితే ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతున్నారు. సో ప్రస్తుతానికి ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. నేతల ఈగోలు పక్కన పెట్టి పార్టీ గురించి ఆలోచించాలన్నట్టుగా అభయ్ పటేల్ అండ్ ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఈ చర్చలు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వైరం చాలా తీవ్ర స్థాయికి రాజుకుంది. ఏకంగా ఒకప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని కనీసం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు అడుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ప్రస్తుతం పార్లమెంటేరియన్గా ఉన్నారు బండి సంజయ్. సో బండి సంజయ్ పార్లమెంటరీగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది హుజూరాబాద్ నియోజకవర్గం అనేది. సో హుజూరాబాద్ నియోజకవర్గం ఆ పార్లమెంట్ పరిధిలో వస్తున్న తరుణంలో ఇప్పుడు బండి సంజయ్ అక్కడికి రానివ్వడం లేదు అనంటూ ఒకానొక సిచ్యువేషన్లో హుజూరాబాద్ నుంచి చాలామంది బీజేపీ నాయకులు, ఈటెల రాజేందర్ అనుచరులు కూడా ఇక్కడికే చేరుకున్నారు. ఆయన ఉన్నటువంటి నివాసం షామీర్పేటకే చేరుకొని కొన్ని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో కౌగులించుకొని వెన్నుపోటు పొడిచే పరిస్థితి నా దగ్గర లేదు అని అంటున్నారు ఈటెల రాజేందర్. అప్పుడు ఇక నివేదిక ఆధారితంగా నిన్ననే అభయ్ పటేల్తో ఈటెల డిన్నర్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ గతంలో ఈటెల రాజేందర్ పలుమార్లు ఈ విషయాలపై ప్రస్తావించినప్పుడు బండి సంజయ్ గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో చాలా తీవ్రంగానే మాట్లాడుకొచ్చారని చెప్పాలి. సో అలుముకొని వెన్నుపోటు పడడం నాకు రాదు, కడుపుల కత్తులు పెట్టుకొని నేను మాట్లాడానన్నట్టుగా ఈటెల రాజేందర్ మాట్లాడుకొచ్చారు. అంతెందుకు సోషల్ మీడియా బహిరంగంగానే ఫ్లెక్సీలు వెలిసా ఈటెల రాజేందర్ పైన. ఈటెల రాజేందర్ ఏడుపే బీజేపీకి పాపంగా మారిందని, శాపంగా మారిందని, ఆయనకైనా చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని, తర్వాత అన్నీ తనకే కావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని, ఇలాకంగా ఫ్లెక్సీలు వెలిసిన దాంట్లో కూడా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ నాయకుడు ఒకతను బండి సంజయ్ అనుచరుడే ఈ ఫ్లెక్సీలు వేశారంటూ కూడా చాలా బహిరంగంగానే ఆ నేత ఎవరు, ఆ నాయకులేరి, సో దీని వెనుక ప్రమేయం ఏంటంటూ కూడా పోలీస్ కేసులు కూడా అయిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈటెల బండి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీలో అంతర్గత విభేదాలపైన కూడా అధిష్టానానికి నివేదిక ఇవ్వడానికి నేతలు నివేదిక రంగంలోకి అధిష్టానం దిగింది ఇప్పుడు అని చెప్పాలి. సో ఇప్పుడు అంటే ఒక నివేదిక రెడీ చేస్తున్నారు. ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు కలిసి లేరు, వాళ్ళిద్దరి మధ్య సమైక్యం, ఇద్దరి మధ్య ఒక సఖ్యత కుదిర్చడానికి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండాల్సింది, ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం లేదంటూ ఈటెల చెప్తూ ఉన్నారు. తనపై తరచూ హైకమాండ్కి ఫిర్యాదులు చేస్తున్నారని బండి సంజయ్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కీలక పదవులు అప్పగించాలని కోరుతున్న నో యూజ్ అన్నట్టుగా ఈటెల చెప్తూ ఉంటే తనకి బాధ్యతలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రకంగానే ఉంటారన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్నారు. సో అభయ్ పటేల్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి. బండి సంజయ్ ఈటెలతో ఉమ్మడి చర్చలు జరుపుతూ ఉన్నారు. నిన్ననే అభయ్ పటేల్తో ఈటెల డిన్నర్ మీటింగ్ కూడా జరిగింది. దీనికి సంబంధించి మరి డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో లక్ష్మణ్ నివాసంలో రహస్యంగా సమావేశం జరుగుతోంది. అభయ్ పటేల్, లక్ష్మణ్ ఇద్దరు కలిసి నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? ఏమన్నది పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుకు చెక్ పెడితేనే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ పార్టీ ఎదగాలంటే డెఫినెట్గా కూడా అగ్రనేతల మధ్య ఉన్నటువంటి ఈగోలను పక్కన పెట్టి పార్టీకి ఒకే లైన్లో తీసుకెళ్లడమే లక్ష్యంగా కూడా అటు బీజేపీ హైకమాండ్ కూడా ఇప్పటికే గ్రహించినట్టు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అటు ఎప్పటి నుంచో ఈటెల బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ని మొదటగా ఇద్దరు నేతలను సెట్ చేస్తే పార్టీ కూడా ఇక్కడ సెట్ రైట్ అవుతుంది, తెలంగాణలో ముందుకు వెళ్తుంది, పార్టీ బలోపేతమై వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు ఈజీగా అవుతుందని కొంత బీజేపీ భావించి ఇద్దరు నేతలకు కూడా సయోధ్య కుదిరించేందుకు అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో కూడా అటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్నటువంటి అభయ్ పటేల్ సైతం కూడా ఇద్దరు నేతలతో భేటీ అయ్యారు. భేటీకి ముందు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి భేటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకవైపు సునీల్ అటు అభయ్ పటేల్ నిన్న ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడమే కాకుండా రేపు జరిగేటువంటి భేటీలో ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుగా ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళి తెర మీదకి తెచ్చారు. తాజాగా లంచ్ మీట్ పెట్టి అది కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా హడావిడి లేకుండా రహస్యంగా భేటీ కావాలని నిర్ణయించుకున్న దానికి ఒక సీనియర్ నాయకుడు నివాసం
కావాలి కాబట్టి అందులో భాగంగానే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి లక్ష్మణ్ యొక్క నివాసాన్ని ఎంచుకున్నారు. అటు ఊరికి అవతల ఉంటుంది కాబట్టి ఆ నివాసానికి కూడా ఇప్పటికీ అటు ఈటెల రాజేందర్, బండి సంజయ్ కూడా ఇప్పటికే చేరుకున్నట్టు సమాచారం. మరొక పక్క వారే కాకుండా అటు లక్ష్మణ్ సమక్షంలో జరిగేటువంటి ఈ భేటీ అభయ్ పటేల్ ఇద్దరు నేతలకు ఎవరు ఎటువంటి డిమాండ్స్ పెడుతున్నారు, ఎవరి వాదన ఏంటి, ఇద్దరి మధ్య సఖ్యత కుదుర్చాలన్నప్పుడు వారి వాదన వినిపిస్తారు, సహజంగా వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటారు. సో అభయ్ పటేల్ లక్ష్మణ్ ముందు ఈటెల ఉంచినటువంటి డిమాండ్స్ ఏంటి, లేకపోతే ఆయన అభిప్రాయం ఏంటి, బండి సంజయ్ ఏం చెప్తున్నారు, ఆయన ఒపీనియన్ ఎలా ఉంది, ఈటెలకు వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడుతున్నారు? డెఫినెట్గా వారి డిమాండ్స్ కూడా ఇందులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి హుజూరాబాద్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఈటెల వెళ్తూ హుజూరాబాద్కి వెళ్ళినప్పుడే ఈటెల సమస్యగా అక్కడికే బండి సంజయ్ నిత్యం కూడా టూర్లు పెడుతుంటారు. ఈటెల వెళ్ళినాడే బండి సంజయ్, బండి వెళ్ళినాడే ఈటెల రాజేందర్, వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి దానికి ముందస్తుగా చెక్కు దానికి సంబంధించి, ఎందుకంటే అటు కరీంనగర్ పరిధిలో హుజూరాబాద్ వస్తుంది కాబట్టి హుజూరాబాద్కు సంబంధించి కూడా కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని ఈటెలను అక్కడ బండి సంజయ్ వర్గం కూడా కొంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి ప్రధానంగా మరొక వైపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికట్టు బండి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో ఎక్కడ కూడా బండి సంజయ్ ఈటెల రాజేందర్ను అడుగు పెట్టనివ్వలేదు. జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ వర్గానికి సీట్లు ఇవ్వలేదు. కాదు, ప్రధానంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సమస్య ఏంది అన్న దాని మీద కూడా దృష్టి పెడుతుంది. పార్టీలో ఉన్నాక అందరూ కలిసి ముందుకు వెళ్ళాలన్నది చూపిస్తుంది. కానీ ఎవరు డిమాండ్స్ ఆర్ మీరు అన్నట్టుగా మనోజ్, ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, గతంలో చూసాం టికెట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చేరారు. బై ఎలక్షన్లో కూడా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే కూడా ఈటెల రాజేందర్ కూడా గెలుపొందారు. అటు అధికార పార్టీని కూడా ఢీకొట్టి గెలిపారు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఆ తర్వాత ఎవరి వర్గం వాళ్ళే అని విడిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎమ్మెల్యే టికెట్ల దగ్గర ఇద్దరు నేతలకు ఈగే వచ్చింది. ఇద్దరు నేతలు కూడా ఒకే జిల్లాకు చెందిన వారు కావడం, ఇద్దరు నేతల మధ్యలో కూడా పంచాయతీ అనేది ఇంకా పెరిగింది. టికెట్ల ఇష్యూకి సంబంధించి కూడా రాను ఆ గ్యాప్ అనేది కూడా పెరుగుతా పోతుంది. గతంలో చూసాం బండి సంజయ్ని అధ్యక్షుడు చూసినప్పుడు తీసేసినప్పుడు కూడా కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారన్న ఇష్యూ ఏదైతే ఉందో నేరుగా ఈటెల రాజేందర్ని కూడా ఒకవైపు బండి సంజయ్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాబట్టి వీటన్నిటి వీళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో అది ఇద్దరి నుంచి కూడా ఒకవైపు కూడా అది హైకమాండ్, ఆ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్ కూడా ఇద్దరు నాయకుల యొక్క సమస్యలు కానీ వారికి ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి దానికి ఒక్కటువంటి మార్గం సుగం చేసి వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ తెంపేందుకు కూడా ఇది ఒక మంచి మార్గం అని చెప్పాలి. బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఎందరో నేతలు మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. కాబట్టి ఎంతమంది నేతలను ఎంతున్నా సరే ఈటెల వర్గమా బండి వర్గం అనేది కూడా కొంత చర్చ జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి మరి భేటీలు అయితే పాల్గొన్నారు. ప్రధానంగా కూడా డిమాండ్స్ చేశారు ఇద్దరు నేతలు. ఏవేవి కూడా అటు అభయ్ పటేల్, లక్ష్మణ్ సమక్షంలో జరిగేటువంటి మీటింగ్కు అభయ్ పటేల్ ముందు ఉంచారన్న దానిపై కూడా ఒకవైపు కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. ఎందుకంటే టికెట్ల పంచాయతీ ప్రస్తుతం కూడా ఎటువంటి రాజకీయంగా లేదు. అయినప్పటికీ ఒకరి మీద ఒకరు నేతలు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటుంటారు, ఆరోపణలు చేసుకుంటారు వాళ్ళ ఇద్దరి మీద. కాబట్టి దానికి సంబంధించి క్యాడర్లో ఐఎంఓఎం ఒక పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు కూడా అగ్రనేతలు అది కూడా క్యాడర్ను కొంత ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరిని పొలిటికల్ గా జరిగేటువంటి ఒక గొడవే కాకుండా మొన్న మధ్య కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన ఒక అంశంలో కూడా బహిరంగ చర్చ అని సోషల్ మీడియాలో అయితే ఒకరిపై ఒకరు అనేక రకాల నెపనెట్టుకున్న పరిస్థితి. సో పర్సనల్గా తన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి ఈటెల రాజేందర్, మరొక ఎంపీ ఇద్దరు కలిసి అబాసు పాలు చేస్తున్నారనేది బండి సంజయ్ అన్యాయులు కానీ అనుచరులు కానీ వాళ్ళ వర్గాలు కానీ వాళ్ళు చెప్తున్నమాట. సో ఇది ఎలా ట్యాకిల్ చేయబోతోంది? కుటుంబాన్ని సైతం ఈటెల రాజేందర్, మరో ఎంపీ ఇద్దరు కలిసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఈ చర్చ, దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడవచ్చు? డెఫినెట్గా మధ్య జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఇప్పటికే హైకమాండ్ ప్రోగ్రెస్ కూడా తీసుకుంది. ఎందుకంటే అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. 1 మంత్లో కూడా వీరికి డెడ్ లైన్ విధించారు. నేతలందరూ సెట్ రైట్ కావాలి, లేకపోతే ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వస్తాను, వేటు తప్పదు అంటూ కూడా ఒకవైపు నితిన్ నబీన్ టూర్కు సంబంధించి 3 రోజుల పాటు ఉందో క్లియర్ కట్గా వీళ్ళకి ఒక ఇండికేషన్ ఇవ్వడం కాకుండా అదొక వార్నింగ్లా అని చెప్పాలి. ఇందులో భాగంగా రోజులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత క్లియర్ చేసేందుకు కూడా అటు హైకమాండ్ కూడా అభయ్ పటేల్ను రంగంలో దిగి మీరు అన్నట్టుగానే కేవలం బండి సంజయ్ ఇష్యూ, కుమారుడి ఇష్యూకి సంబంధించిందే కాదు, మొన్న జరిగినటువంటి ఈటెల రాజేందర్ మీద వెలిసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అది కూడా బండి సంజయ్ వర్గం చేసింది అంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. మరొక పక్క అరవింద్ మీదకి పోయింది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు జరిగినటువంటి మొదటి నుంచి కూడా బండి ఈటెల మధ్య జరిగినటువంటి సంఘటన ఏంది, ఎందుకు ఇద్దరు నేతల మధ్యలో పంచాయతీ వచ్చింది, వాటన్నిటిని కూడా ఒక్కొక్కరిగా నేతలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారి నుంచి కూడా
స్వీకరిస్తూ వారి నుంచి కూడా అడిగి తెలుసుకుంటూ కూడా దీనికి వివాదానికి కూడా పరిష్కారం చూపాలని మరి ప్రయత్నిస్తున్నారు. భేటీ అనంతరం కూడా ఏమేమి నేతలకు సంబంధించి వాళ్ళేం అడిగారు, వీళ్ళేం చెప్పారు, అటు బండి నుంచి కానీ టీటెల్ నుంచి కానివ్వండి ఎటువంటి అంశాలు కూడా అక్కడ లేవనెత్తారు అన్న దానిపై కూడా ఈ భేటీ అనంతరం ప్రస్తుతం భేటీ కూడా జరుగుతుంది. భేటీ అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో తెలంగాణ బీజేపీలో ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవాలి. ఈ స్థాయిలో అగ్రనాయకత్వం వచ్చి ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ ఇక్కడ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందో అర్థమవుతోంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ బహిరంగంగా ఎప్పుడు ఒకరిపై ఒకరు మాట్లాడుకోలేదు, పేర్లు ఎత్తలేదు, కానీ అనేక రకాలుగా సెటైరికల్గా ఇండైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో హుజరాబాద్కి వెళ్ళి ఇది నా అడ్డా, లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ మొత్తం నా పరిధిలోకి వస్తుంది, నేను చూసుకుంటానట్టుగా బండి సంజయ్ బిహేవ్ చేసిన తీరు కూడా చాలా వరకు గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా కడుపులో కత్తులు పెట్టిన మాట్లాడన్న రకంగా గతంలో కూడా కొందరు ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిపి ఈ సమస్యని ఫుల్ స్టాప్ పెట్టి సఖ్యతను కుదిర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అగ్రనాయకత్వం నుంచి అభయ్ పటేల్ అండ్ ఇటు రాజ్యసభ సభ్యుడు కూడా లక్ష్మణ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మణ్ నివాసంలో ఈ భేటీ కొనసాగుతుంది. మరి ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి. ఇక్కడ బిగ్గెస్ట్ డిమాండ్స్ ఏంటంటే నాకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించమని అడిగినా కూడా నో యూజ్ అని ఈటెల రాజేందర్ అంటూ ఉంటే, ఈ పార్టీలో నేను కింది స్థాయి నుంచి వచ్చాను అన్నట్టుగా బండి సంజయ్ తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కుటుంబాన్ని టార్గెట్ చేసి అబాసు పాలు చేస్తున్నారని బండి సంజయ్ అంటూ ఉంటే, నన్ను నా నియోజకవర్గానికి సంబంధించి కనీసం హుజరాబాద్లో రానివ్వకుండా రకరకాల విడ్డూరాలు చేస్తున్నారనే రకంగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎవరి డిమాండ్స్ వాళ్ళకున్నాయి, ఎవరి కామెంట్స్ వాళ్ళకున్నాయి. మరి కామెంట్స్ని, డిమాండ్స్ని, మాటల యుద్ధాన్ని పరిష్కారం మార్గం చూపించే విధంగా అభయ్ పటేల్ కానీ లక్ష్మణ్ కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే ఇద్దరి మధ్య సఖ్యత కుదిరితే అది ఎంతవరకు కొనసాగుతుంది, ఈ కోల్డ్ వార్కి ఫుల్ స్టాప్ పడితే బీజేపీకి ఎటువంటి బెనిఫిట్ అవుతుంది చూడాలి ఏం జరిగిద్దో. సో మీకేమనిపిస్తోంది, ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి బీజేపీ అగ్రెసివ్గా ముందుకెళ్తే వచ్చే ఎన్నికల వరకు అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.